అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు కరోనా కష్టాలను ఎదుర్కోవడంతో పాటు 3 ఏళ్లలో కనీవిరి ఎరుగని రీతిలో రాప్తాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని అంటున్నారు. ప్రతి గ్రామానికి తాగునీటి అందించామని అంటున్నారు. పరిటాల కుటుంబం 40 ఏళ్లలో ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని చెలాయించిందన్నారు. తోపుదుర్తి ప్రచారానికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎంతమంది జతకట్టి కూటమిలి కట్టిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందంటున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. రాప్తాడు నియోజకవర్గంలోనూ ఇక్కడ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం. కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు ఆలస్యంగా అభివృద్ధి కార్యక్రమాలు మొదలైన ఈ ప్రాంతంలో గత 40 సంవత్సరాలుగా నోచుకున్నటువంటి అభివృద్ధి మన హయాంలోనే, జగనన్న హయాంలోనే జరుగుతోంది. నేను శాసనసభ్యుడిగా అనంతపురం రూరల్ మండలంలో మేజర్ పంచాయతీలన్నీ కూడా ప్రధానమైనటువంటి మౌలిక వసతుల కల్పన, టోటల్గా డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ 100% పూర్తి చేయాలని ఒక టార్గెట్తో పనులు మొదలుపెట్టాం. దాదాపుగా 23 పంచాయతీలకు గాను దాదాపుగా 11 పంచాయతీల్లో దాదాపుగా 70-80% అచీవ్ అయ్యాం. మిగిలిన గ్రామాల్లో కూడా 50% వరకు రోడ్స్, డ్రైన్స్ కంప్లీట్ చేయగలిగాం. డ్రింకింగ్ వాటర్ ప్రతి చోట కూడా లోకల్ స్కీమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ని అధిగమించగలిగిన ఏదైతే పాపంపేటలోని పాదయాత్ర బహిరంగ సభలో జగనన్న ఇచ్చిన హామీ మేరకు పిఏబిఆర్ డ్యామ్ నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి తాగునీటికి 110 కోట్లతో ఒక పైప్ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది. పనులు కూడా బాగా వాయువేగంతో జరుగుతూ ఉన్నాయి. ఒక 2 కిలోమీటర్ల ఫారెస్ట్ క్లియరెన్స్ మినహా దాదాపుగా పనులు కూడా పూర్తి అయినాయి. ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమం 110 గ్రామాలకు 110 కోట్లతో ప్రతి ఇంటికి రోజుకు 16 గంటలు తాగునీరు ఇచ్చే కార్యక్రమం 6 నెలల్లో పూర్తి చేస్తాం. పేరూరు డ్యామ్కి నీరు తీసుకెళ్ళకపోయారు. తర్వాత ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా తీర్చలేదన్న విమర్శలు ఉన్నాయి. అంటే మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఇన్ని వర్క్స్ చేశారు కదా, గతంలో అంటే 40 సంవత్సరాలుగా ఉన్న పరిటాల కుటుంబం ఎందుకు అభివృద్ధి చేయలేకపోయిందంటారు? నాకు ఓటేసి గెలిపించిన ప్రజలకు సేవకుడిగా పనిచేస్తా ఉన్నారు. పరిటాల కుటుంబము వాళ్ళు ఏమీ చేయకపోయినా ప్రజలు ఓట్లు వేస్తారని ప్రజల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు. కాబట్టి 25 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేయలేని అనేక పనులు మనం చేస్తున్నాం. ఆమె సొంత మండలానికి కూడా ఈరోజు సొంత మండలం రామగిరికి సంబంధించినటువంటి పేరూరు డ్యామ్కు నేను వచ్చిన తర్వాత నీళ్ళు తీసుకొని వచ్చాను. గతంలో పేరూరు డ్యామ్కి నీళ్ళు ఇవ్వడానికి 800 కోట్లతో టెండర్లు పిలిపించుకొని కమిషన్ల కోసం కక్కుర్తి పడింది. కానీ ఖర్చు లేకుండా పేరూరు డ్యామ్కి నీళ్ళు ఇవ్వగలుగుతామని గతంలో వారి ప్రభుత్వంలోనే బహిరంగ సభ వేదిక మీదుగా నేను సూచన చేసినప్పటికీ కూడా వారు ఎగతాళి చేసినారు తప్ప నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తొలి సంవత్సరంలోనే పేరూరు డ్యామ్కి ఒక టీఎంసీ జీవోని కేటాయించుకొని అందరినీవా నుంచి పెన్నా నదిలోకి నీళ్లు వదిలి పెన్నా నదిలో 45 కిలోమీటర్ల కాలువ దవ్వించి పేరూరు డ్యామ్కి నీళ్ళు ఇచ్చాం. ఒక దళితునిగా, ఒక గిరిజనునిగా, ఒక బీసీ పక్షపాతిగా, అభినవ్ అంబేద్కర్గా ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డిని అంటరాని వానిగా కృష్ణా జిల్లాలోని తెలుగుదేశం పార్టీ పెద్దలు, వాళ్ళ పెత్తందారి నాయకులు చూస్తూ ఉన్నారు. దానికి పర్యవసానమే జగన్మోహన్ రెడ్డి ఆ జిల్లాలో ఎంటర్ అయిన రోజు జరిగినటువంటి దాడి. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి మీద భౌతికంగా జరిగిన దాడి కాదు, ఈ రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల మీద జరిగిన దాడి. పేద వర్గాలకు సంబంధించి ప్రతి ఒక్క కష్టం వెనుక కూడా నేనున్నాననేసి ఆయన ఉండి ఆ కష్టాన్ని నుంచి వాళ్ళందరినీ కాపాడుతూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఒక మనసున్న మహారాజు పైన జరిగిన దాడి. యాత్ర వస్తున్న స్పందన ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేందుకు ఎగబడుతున్న వాతావరణం. మాకు సాయం చేసిన నాయకుడు వచ్చినాడు, మేము కృతజ్ఞతగా ఆయన కలవడానికి వెళ్ళాలనేసి ప్రజలు వస్తున్నారు. ప్రజల్లో ఉన్న కృతజ్ఞత బొమ్మ ఎవరు డబ్బులు ఇస్తే వచ్చినది కాదు. వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు. ఎండైనా వానైనా ఏదైనా కూడా రాత్రి 10, 11, 12, 1 గంట వరకు కూడా జనాలు ఎక్కడా తగ్గడం లేదు. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలోని కోట్లాది మందికి ఇళ్లలో పెద్ద కొడుకుగా మారి వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాల ద్వారా ఆదుకున్నాడు.
ఆ ప్రభావము తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో మే 13న కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ట్రైలే ఈ బస్సు యాత్ర స్పందన. మొత్తం మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి టీడీపీ ఓర్వలేకపోతోంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం జరిగింది. చంద్రబాబు, నారా లోకేష్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని రాప్తాడు శాసనసభ్యులు తోపుదూరి ప్రకాష్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. వీడియో స్టేషన్ శ్రీనివాస్ శివాడి సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.